అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే రథసప్తమి రోజు నేను చేసుకున్న పూజ అండి. ఇంట్లో సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఇలా అష్టోత్తరాలు చేసుకున్నానండి సింపుల్గా. తర్వాత అయితే ఇలా సూర్యభగవానుడికి పీట అలంకరించుకొని ముగ్గు వేసుకున్నానండి దాని మీద చక్కగా. తర్వాత టూత్ పిక్స్ 7 చిక్కుడుగాయలతోటి రథం అయితే తయారు చేసుకోవాలండి. ఎలాగో చూపిస్తాను. ఒక పక్క అయితే పొయ్యి మీద పాయసం పెట్టుకున్నాను. రథాన్ని అయితే ఇలా టూత్ పిక్స్ తోటి చిక్కుడుగాయలతోటి చేస్తున్నాను. 7 చిక్కుడుగాయలతోటి చేసుకుంటామండి రథాన్ని. చాలా సింపుల్గా అయితే మనం రథాన్ని తయారు చేసుకోవచ్చు. 2 చిక్కుడుకాయలతోటి అటు 2 ఇటు 2 టూత్ పిక్స్ గుచ్చుకోవాలండి ఫస్ట్. తర్వాత 3 చిక్కుడుకాయలతోటి ఒక ట్రయాంగిల్ షేప్లో 4 చిక్కుడుకాయలతోటి అలా తయారు చేసుకొని పైన 3 చిక్కుడుకాయలకి కలిపి ఒక టూత్ పిక్ గుచ్చాను. ఆ మూడింటిని చివర్లో మనకిష్టం వచ్చిన ఆ ప్లేస్లో కలుపుకుంటామండి. అది రథం షేప్లోకి వస్తుంది. మనం సూర్య భగవానుడికి ఎర్రటి పూలతోటి పూజ చేసుకుంటాం కాబట్టి నేను గులాబీ పూలు తెప్పించుకున్నాను. అలాగే 7 ఒత్తులతోటి దీపారాజన అయితే చేసుకుంటున్నానండి నేను. అలా చేసుకుంటున్నాను. ఇక్కడ పొంగల్ కూడా పొంగుతుంది. 7 ఒత్తులతోటి ఇలా దీపారాజన అయితే చేసుకోవాలి. 7 సంఖ్య అయితే మనం అన్నిటికీ యూజ్ చేస్తాము. 7 చిక్కుడుకాయలు 7 ఒత్తులతోటైతే మనం పూజ చేసుకుంటాము. అంతే అండి, అలా చేసుకుంటాను సింపుల్గా. మధ్యలో పసుపు గణపతిని పెట్టుకొని మనమైతే పూజ చేసుకుంటాము. పసుపు గణపతిని సూర్యభగవానుడిగా పూజించుకుంటూ పూజ చేసుకుంటాము. అలాగే కొబ్బరికాయ కొట్టుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలాగ 7 చిక్కుడు ఆకులలో మనం చేసిన పొంగల్ని ప్లేట్లో పెట్టుకొని అలాగా 7 చిక్కుడు ఆకుల్లో పెట్టుకుంటాము. మాకైతే కిచెన్లోకి చక్కగా ఇలా ఎండ వస్తుందండి. నేనైతే కిచెన్ బండ మీదే పెట్టుకున్నాను. ఇలా సింపుల్గా చేసుకున్నాను. జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం.